గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు. మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. యా. విద్యుత్ ఇప్పుడు కరెంట్ లేకపోతే కరెంట్ సిచ్యువేషన్ నడవది, అన్నీ స్తంభించిపోతాయి. ప్రతిదీ ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నామంటే కూడా దానికి ఒక మూలాధారం అని చెప్పాలి. అట్లాంటిది ఈరోజు మీరు చేస్తున్నారు. 17,000 కోట్ల భారం వచ్చేలాగా గతంలో మీరు చేసినటువంటి ప్రతిపాదనలే దానికోసమే మీరు నిరసన తెలుపుతున్నారా? అసలు మీ నిరసనకు అర్థమైంది అన్నది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిత్యావసర వస్తువులు పప్పు, ఉప్పు, నూనె ఇవి ఎలాగా అందరికీ అవసరమో అలాగే కరెంట్ అనేది కూడా ఒక నిత్యావసర వస్తువుగా ప్రజలందరికీ కూడా తయారైపోయిన పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే కరెంటు లేకపోతే ఏది కూడా నడవని పరిస్థితి. ఈ రోజున మేము ఈ కరెంటు ఛార్జీలను మేమే ప్రతిపాదించాం, వాళ్ళు ప్రతిపాదించినవే మేము అమలు చేస్తున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. గతంలో మేము ప్రతిపాదించినవన్నీ వీళ్ళు అమలు చేయట్లేదు కదండి. ఎన్నికల ఎలక్షన్ల ముందు ఎన్నికల సభల్లో వీళ్ళు చెప్పింది ఏంటి? మేము అధికారంలోకి వస్తే ₹1 కరెంటు ఛార్జీలు కూడా పెంచాం, అది ఏ విధమైన కరెంటు ఛార్జీలు అయినా సరే కరెంటు ఛార్జీలు పెంచాము అని చెప్పి వీళ్ళు ప్రతి బహిరంగ సభలోనూ చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ రోజున ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి లేదా ఫ్యూయల్ ఎనర్జీ ఛార్జెస్ అని చెప్పి రకరకాల ఛార్జీలు మేము ప్రతిపాదించామని చెప్పి అవి మాత్రమే మేము అమలు చేస్తున్నాము. జగన్ గారి ప్రభుత్వంలోనే ఇవి జరిగినవి ఆ రోజున ప్రతిపాదించారు కాబట్టే ఈ రోజున అమలు చేయవలసిన పరిస్థితి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంట్లో 6,000 కోట్లు 2022-23 8,000 కోట్లు అప్పుడు ప్రతిపాదిస్తే 6,000 కోట్లకి అగ్రి అయ్యారు. ఈఆర్సీ దానికి ఒప్పుకుంది. ఆ తర్వాత 23-24కు సంబంధించి మొన్న మే 24-27 నెలలో ఈఆర్సీ ప్రతిపాదిస్తే ఇది ఎన్నికలు ఉన్నాయని చెప్పి పెండింగ్ లో పెట్టారని చెప్పి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాయడం జరిగింది. సరే, ఎన్నికలు ఉన్నాయని చెప్పి మా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినప్పుడు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయొచ్చు కదా. ఆ రోజే మా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన దాన్ని రద్దు చేయడానికి ఇబ్బంది ఉంది. లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తోటి వీళ్ళ కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తోటి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్స్ తెచ్చుకున్నాం, లేకపోతే ఏ విధమైన రకరకాల ఫండ్స్ తెచ్చుకున్నాం. రమేష్ గారు మీ పాయింట్ బాగుంది, అక్కడ ఆపుదాం ఒక్క నిమిషం. జయేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గతంలో వైసీపీ అధికారంలో ఉంది. జనరల్గా అంటే సామాన్యమైనటువంటి వ్యక్తికి 500-600 కరెంటు బిల్లు వస్తుందేమో, బట్ గెలిస్తే ఛార్జీలు పెంచమని చెప్పడం జరిగింది, ఉన్న వాటిని కూడా తగ్గిస్తామన్నారు. ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పడం జరిగింది. విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటే ఛార్జీలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ ఎట్లాంటి వినియోగం లేకపోయినా కానీ, అంటే అంత మాత్రం లేకపోయినా కానీ ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తోంది. గతంలో బాదుడని మీరు అన్నారు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా అదే బాదుతున్నారు. కూటమిలో ఉండి కూడా ఎందుకు సవరించలేకపోతున్నారు అన్నది ఆయన ప్రశ్న. రమేష్ గారు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో పెద్దలకు కూడా నమస్కారం, ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రమేష్ గారు ఎక్కడున్నారో అక్కడే నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇష్యూ అండి, మేజర్ గా కూటమి ₹1 కూడా పెంచలేదండి ఛార్జెస్. దట్ ఈస్ ద క్లారిటీ. ఎందుకు ఇస్తున్నానంటే కూటమి అసలు పెంచలేదు. ఎలక్షన్ల ముందు ఈఆర్సీ ఇస్తే దాన్ని ఆపి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఇది రిజల్ట్ అంటే కౌంటింగ్ కు ముందు వైసీపీ గవర్నమెంటే పెంచిందండి. ఇవాళ వస్తున్న బిల్లులంతా కూడా వాళ్ళు చేసేది తప్పిస్తే ఇందులో కూటమి ఎక్కడ కూడా వేలు కూడా పెట్టలేదండి. దట్ ఈస్ ద క్లారిటీ. ఒకటే అడుగుతా ఉన్నాను నేను రమేష్ గారిని, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేట చేశారా, లేకపోతే గవర్నమెంట్ రావటానికి ఎన్నికలకి మధ్యలో వచ్చిందా అన్నది మీరు క్లారిటీ తీసుకోండి. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ రోజు రాసింది ఏమని రాసిందంటే కూటమి ప్రభుత్వం రాసింది. రమేష్ గారు ఆంధ్రజ్యోతిలో ఏమి రాసింది? ఎన్నికల ముందు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చి ఆమోదించింది అని రాసింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆమోదించింది. కూటమి ప్రభుత్వం ఆమోదించలేదండి. ఎన్నికల ఇప్పుడు రాసింది చూడండి, కొన్ని వెరిఫై చేసుకుందాం. ఎన్నికల ముందు పెడితే బాగోదని చెప్పి ఎన్నికలు అయిన వెంటనే బిఫోర్ కమింగ్ ఉంటే పవర్ మీరు చేసింది, అది మీరు ఇంప్లిమెంట్ చేసిన బిల్స్ ఇవాళ వస్తున్నాయి తప్పించితే కూటమి అయితే ఖచ్చితంగా ఎక్కడ ఇది లేదు. ఇక రెండో విషయం, కరెంటు ఛార్జీలు పెంచమన్న దాని మాటకి ఎప్పుడు కూటమి కట్టుబడి ఉంది. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఖచ్చితంగా అది ఉంటుంది. రెండో విషయం, ఎందుకంటే అసలు ఇప్పుడు అందరూ మాట్లాడేది పవర్ మీరు ఆమోదం తెలపలేదు. జయేష్ గారు మీరు ఆమోదం తెలపలేదు. గత ప్రభుత్వం చేసిన దాన్నే మీరు ఆమోదించారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. సో దీన్ని
క్లారిటీ ప్రజలకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ ఆ భారాన్ని ప్రజలపైన పడకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. అందుకే నేను ఇంకా మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు ఏంటంటే సస్టైనబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం వెళ్తే ఈ కన్వెన్షనల్ ఎనర్జీలో ఉన్న ఇవన్నీ ఇబ్బందులన్నీ పోతాయి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా 2 స్కీమ్స్ కూడా ఉన్నాయి. పిఎం కుసుమ్ యోజన అని, అది అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి, పిఎం సూర్యఘర్ యోజన అని ఇండివిజువల్ హౌసెస్ కి. గత 5 సంవత్సరాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేశారు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మీరు వెబ్సైట్ లో చూడండి, అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఈవెన్ ఒరిస్సా లాంటి స్టేట్ లో, ఈవెన్ స్మాల్ విలేజెస్ లో కూడా జరుగుతా ఉంది. నేను ఎందుకంటున్నానంటే వైసీపీ ప్రభుత్వం అపార్ట్ ఫ్రమ్ 9 సార్లు పెంచడమే కాకుండా అసలు ఇలాంటి సస్టైనబుల్ ఎనర్జీ వైపు కానీ క్లీన్ ఎనర్జీ వైపు కానీ వెళ్ళలేదు. సంస్కరణ, నేను ఎందుకంటానంటే మా నాయకులు సంస్కరణల గురించి మాట్లాడితే ఇలా కోపం వస్తుంది. సంస్కరణ లేకుండా ఉత్తున్న టెక్నాలజీని, కొత్త టెక్నాలజీని మనం తెచ్చుకోకుండా 10,000 మెగావాట్లు అండి కర్నూలులో సోలార్ పార్క్ ఫౌండేషన్ వేస్తే దాన్ని పక్కన పెట్టారండి. 10,000 మెగావాట్స్ అండి. అది ఈ రోజు నేను ఎందుకంటున్నానంటే ప్రతి కోపమే. చంద్రబాబు నాయుడు గారు చేసే ఏది కూడా రివర్స్ చేయాలని ఉంటే రివర్స్ పరిపాలనలో వచ్చిన వాళ్ళు ఏం చేశారండి? నేను ఒకటే అంటున్నాను, నేను ఇవాళ ధర్నాలు చేయడానికి ఆలే షాకులు ఇస్తారు, మళ్ళీ ఆలే శోకాలు పెడతారు. ధర్నా చేయడానికి అసలు లోకల్ స్టాండీ ఉందా? ఇవి ఎవరు ప్రపోజ్ చేశారు అడగండి. వాళ్ళే ప్రపోజ్ చేశారు కదా. వాళ్ళు ప్రపోజ్ చేసిన దాని గురించి వాళ్ళు ఇవాళ మళ్ళీ ధర్నా చేయడం అంటే ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తుంది? చాలా ఇష్యూస్ పవర్ పర్చేజ్ అన్ని కూడా రద్దు చేశారు. డిస్కమ్ల తాలూకా ప్రపోజల్స్ లేదు. మార్కెట్ డిస్కమ్లేమో తక్కువ రేటుకి ఇస్తామంటే మార్కెట్ లో ఎక్కువ రేటు కొన్నారు. 15,000 కోట్ల రూపాయలతోటి కొత్త డిస్కమ్ల ప్రతిపాదన కూడా ప్రభుత్వం రెడీ చేసింది కూటమి ప్రభుత్వం అన్నది కూడా ఒక వాదన అనిపిస్తుంది. ఒక డిస్కస్ చేద్దాం. ఒక చిన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఇప్పుడు కరెంటు ఛార్జీలతోటి బాదుడు, కరెంటు ఛార్జీల బాదుడు, ఈ బాదుడు అన్న పదాన్ని అధికార పార్టీలు ప్రతిపక్షాలు బాగా అలవాటు చేసుకున్నాయి. అలవాటు చేసుకున్నట్టుగానే ప్రజల్ని తెగ బాదుతున్నారు. గతంలో వాళ్ళు చాలాసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. 1,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన వేయడం జరిగింది. 17,000 కోట్ల రూపాయల భారం వేసేలాగా గతంలో వైసీపీ చేసినటువంటి ప్రతిపాదనలు చేసినందుకే ఈరోజు ప్రజలపైన భారం పడుతోందని చెప్పేసి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడుతోంది. దాన్ని సవరించడానికి కూడా చాలా మార్గాలు ఉంటాయి. సవరించలేకపోను ప్రజలపైన భారాలు వేస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి, సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ కూడా ప్రశ్నలు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో గత పాలకులపైన నెపం వేయడం ఎంతవరకు సమంజసం, అసలు మేము ఇంకా దాన్ని ఆమోదించనే లేదు అన్నది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఆఫ్ కోర్స్ మీరు కూడా కూటమిలో ప్రధానమైనటువంటి భూమికలో ఉన్నారు కాబట్టి. పెద్దిరెడ్డి గారు. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఐ న్యూస్ వీక్షకులకు శుభోదయం అండి. ప్లీజ్. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పవర్ టారిఫ్స్ ని ఒక్క పైసా కూడా పెంచినట్లు ఏదన్నా జీవో వైసీపీ పార్టీ కానీ వారి ప్రతినిధి గారు చూపగలరా? ఏదైనా సర్క్యులర్ చూపగలరా? ఒక్క పైసా కూడా పెంచలేదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అంతకుముందు పాదయాత్రలో కూడా నేను వస్తే 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తా అన్నారు. తన ప్రమాణ స్వీకారంలో రోజు కూడా చెప్పారు, నేను పెంచను పైపెచ్చి తగ్గించేస్తాను కూడా అన్నారు. ఆయన 5 ఏళ్ల కాలంలో ఏం చేశారండి? 10 సార్లు, 9 నుంచి 10 సార్లు పెంచారు. ఆయన 33,000 కోట్ల రూపాయల అదనపు భారం, యూనిట్ రేట్లు కూడా పెంచారు, స్లాబ్ అడ్జస్ట్మెంట్ అన్నారు, రకరకాల ట్రూ అప్ అన్నారు, అన్ని రకరకాల బాధుడే. పోనీ నిర్వహణను సరిగ్గా చేసి అందరికీ విద్యుత్ సరిగ్గా ఇచ్చారంటే వర్షాకాలంలో కాదు, శీతాకాలంలో కాదు, ఎండ పగలని కాదు, రాత్రిని కాదు, అప్రకటిత విద్యుత్ కోతలు, అలాగే ప్రకటిత విద్యుత్ కోతలు ఇండస్ట్రీస్ కూడా, అలాగే మొత్తం అస్తవ్యస్త పరిపాలన చేశారు. పోనీ గత ప్రభుత్వం చేసుకున్న సోలార్ పవర్ పిపిఏ అగ్రిమెంట్లు ఆనర్ చేశారా అంటే 2019 ముందు చేసిన అది ఆనర్ చేయాలి, అది రాగానే క్యాన్సిల్ చేశారు. పోనీ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బు ఏదన్నా డిస్కౌంట్కి ఆదాయం అయిందా అంటే అది లేదు. వాళ్ళు కోర్టులకు వెళ్తే హైకోర్టు 11,000 కోట్ల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ ప్రభుత్వంతో కట్టించారు. అదొక లాసు. పోనీ వీళ్ళు ఏమన్నా రేటు తక్కువ రేటుకి యూనిట్ కింద కొన్నారా అంటే వీళ్ళు 5 ఏళ్ల పరిపాలనలో శ్రీకాంత్ గారు గత ప్రభుత్వం పీక్ టైంలో పవర్ ని 6 రూపాయలకే కొన్ని మోసం చేశారు అని అంటే వీళ్ళు కొంత 12 రూపాయలు 13 రూపాయలు పెట్టి కొన్నారు. నిర్వహణ థర్మల్ పవర్ ప్లాంట్స్ మూతపడిపోయినాయి, అలాగే సోలార్ పవర్ లేదు,
పవన విద్యుత్ లేదు, ఏమీ లేకుండా ఎక్కువ రేట్లు కొనేస్తారు. ఇప్పుడు సమస్య వచ్చింది 2022-23 ఆర్థిక సంవత్సరం, 23-24 ఆర్థిక సంవత్సరం. ఈ 2 ఆర్థిక సంవత్సరాల్లో ఎంత రేటు పెట్టి విద్యుత్ కొన్నాము, అలాగే ఎంత రేటుకి మనం అమ్మే వినియోగదారు, దీని మధ్య బ్యాలెన్స్ చూస్తే బ్యాలెన్స్ చాలా ఎక్కువైపోయింది. మిగతా ఎక్కువ అమౌంట్ ఏదైతే కొన్నారో అది వినియోగదారు దగ్గర కలెక్ట్ చేయాలి. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? డిస్కంలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్కంలే ప్రతిపాదించి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కి చేస్తే, కమిషన్ దాని మీద మదించి వాళ్ళు ప్రతిపాదన చేసి ఆల్రెడీ ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం ఏది జగన్ ప్రభుత్వం కొంత ఒకటైతే 2022-23 ఆమోదించారు, 23-24 ఏమో అప్పుడు ఎన్నికలు వచ్చాయి. 90 రోజులు టైం అండి ఈఆర్సీకి, 90 రోజుల టైంలో ఆమోదించాలి. వాళ్ళు ఏంటి 90 రోజుల టైం ఉంది కదా అని చెప్పి టెక్నికల్ గా ఆగి ఎన్నికలు అయిపోయిన వెంటనే కౌంటింగ్ కూడా ఈ రిజల్ట్ కూడా రాకముందే ఈఆర్సీ ఆమోదించేసింది. సో ఏదైతే ఈ రోజు మనం చూస్తున్నామో అది నాకు బిల్లు వచ్చింది, ఇది ఈ నెల నాకు వచ్చినటువంటి బిల్లు. ఈ బిల్లు ఎక్కడ యూనిట్ పెరిగినట్టు ఎక్కడ లేదు, కేవలం మీరన్నట్టు ఈ పిపిసి పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది దాంట్లో. దీని ఎప్పుడు ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23 జగన్ ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త పరిపాలన, వాళ్ళు కొనుగోలులో చేసినటువంటి ఎక్కువ రేట్లు కొనటం వల్ల ఈఆర్సీ కూడా ఆల్రెడీ కమిషన్ ఆమోదించేసింది. ఆమోదించేశాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదండి. కిరణ్ గారు, ఇప్పుడు మీరు చూపించిన రవికిరణ్ గారు, మీరు చూపించిన బిల్లులో ఎన్ని యూనిట్స్ వాడారు, ఎంత బిల్లు వచ్చిందో ఒకసారి చెప్తారా? నేను చెప్తాను కానీ ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళ జగన్ ప్రభుత్వం పెంచినటువంటి భారమే, వాళ్ళు చేసినటువంటి భారమే కాబట్టి ఈ రోజు చాలా మంది వాళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరు నిన్న ధర్నాలో పాల్గొనలేదు. ఎందుకంటే వారు చేసిన దాని మీదే మనమే ధర్నా చేస్తాం సిగ్గుపడి, ఆఖరికి బొత్స గారు లాంటి వాళ్ళు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, కొడాలి లాంటి వాళ్ళు, లేకపోతే బొగ్గన లాంటి వాళ్ళు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆఖరికి ఏపీలో ఈ రోజు బెంగళూరు ప్యారిస్ వెళ్ళిపోయారు ఆయన. నిన్నంతా మరి ఆయన పులివెందులో ఉన్నారు, మరి ఆయన ధర్నాలో పాల్గొలేదే, మోహన్ చాలకి రాలేదు. ఇది వాస్తవం. ఇది వాస్తవాన్ని కప్పెట్టి ఏదో మేనేదో పెంచేశారని చెప్పి ప్రచారం చేయడం దుర్మార్గం. ఇంకోటి, ఇప్పుడు నాకు వచ్చిన బిల్లు ఓకే, ఇది ఎనర్జీ ఛార్జెస్ 704, ఫిక్స్డ్ ఛార్జెస్ 30, కస్టమర్ ఛార్జెస్ 50, ఇది జనరల్ గా వచ్చేదండి. ఇప్పుడు ఈ పిపిసిఏ ఛార్జెస్ అని అదనంగా 180, ఇది 1 ఛార్జెస్ 1, అలాగే ఈ పిపిసిఏ ఛార్జెస్ 2, ఈ 94. సో అదనంగా పడింది ఈ 300 రూపాయలు అదనంగా పడింది. నాకైతే అదనంగా 300 రూపాయలు పడింది. అంటే ఇది మారుతా ఉంటుందండి, దానికి ఏదో సిస్టమ్ ఉంది, 10-15 నెలల పాటు ఇది అడ్జస్ట్ చేసుకుంటా ఉంటారు, మారుతా ఉంటది. అది నేనేది ఏంటంటే, యూనిట్ ఛార్జెస్ ఎక్కడా పెరగలేదు. ఈపీపీసీఏ ఏదైతే గత ప్రభుత్వం చేసిన పర్చేజెస్ మాత్రమే, అది ఆ పర్చేజెస్ లో చేసినటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు, మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈపీపీఏ అడ్జస్ట్మెంట్ చెయ్యము, మేము పకడ్బందీగా కొనుగోలు చేస్తాము, పారదర్శకం చేస్తాము, 2-3 ఏళ్ళు మిగిల్చుకొని అవసరమైతే ధరలు కూడా తగ్గిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెబితే, దాన్ని కూడా కావాలని చెప్పి వక్రీకరించి ఎస్సీలకి 200 యూనిట్లు లీకేశారు, ఆ పథకం ఇవ్వట్లేదని చెప్పి అసలు మంత్రిగా క్లారిఫికేషన్ ఇచ్చారు. గుర్తుపడి వారు ఎటువంటి చేయలేదని అయినా సరే అబద్ధ ప్రచారం, ఈ అబద్ధ ఫేక్ ప్రచారంతో వైసీపీ పార్టీ ముందుకెళ్తుందండి. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యూనిట్ ఛార్జీలు పెంచలేదు, యూనిట్ ఛార్జీలు ఎక్కడా పెరగలేదు. ఈపీపీసీఏ ఛార్జీల కింద గతంలోనే 17,000 కోట్ల భారం వేసేలాగా వైసీపీ చేసినటువంటి ప్రతిపాదనల ప్రతిఫలమే ఈరోజు ప్రజలపైన పడుతున్నటువంటి భారం. ఇది గత పాలకులు చేసినటువంటి పాపం మాత్రమే. కూటమి ప్రభుత్వం ₹1 కూడా పెంచలే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా ఈ యూనిట్ ఛార్జీలు కానీ, స్లాబులు కానీ, పేదవాడికి మధ్యతరగతి వాళ్లకు ఇవన్నీ ఏమీ తెలియదు. చలికాలమే కరెంటు బిల్లు ఇంత వస్తే వచ్చేది ఎండాకాలం ఇంకెంత బిల్లు వస్తుందా అన్నటువంటి ఒక భయంలోనే ప్రజలు ఉంటారు. సో దీనికి ఒక క్లారిటీ ఏమిస్తారు కృష్ణాంజనేయులు గారు, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? శ్రీకాంత్ గారు, రాజకీయ పార్టీలకి ఒక నమ్మకం ఉందండి, బాగా మంచి నమ్మకం. అదేంటి అని అంటే, ప్రజలకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటది, వాళ్ళు ఏది కూడా దీర్ఘకాలికంగా గుర్తుపెట్టుకోరు, కాబట్టి వాళ్ళు అన్ని మర్చిపోతా ఉంటారు, ఇది మనకు అదృష్టము అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే 6 నెలలకు ముందు ఎన్నికల సమయంలో ఇదే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో అవన్నీ మర్చిపోతారు అని ఇప్పుడు కూటమి వాళ్ళు 5 ఏళ్లు మనం ఎలా పరిపాలించి 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన తర్వాత ఇప్పుడు అమ్మో బాదురు అని లబోదిబో అని అంటే, ఇప్పుడు ఈ విషయం కూడా 9 సార్లు పెంచిన విషయం కూడా గుర్తుండదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తారు.
ఇది ఈ రాజకీయ పార్టీల వాళ్ళు ప్రజల్ని తక్కువ అంచనా వేయటం అని. ఎందుకు అని అంటే నేను పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచే నేను వస్తాను. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశం అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఒప్పందాలు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఈ పాపం వాళ్ళదే అని ఆయన చెప్పినటువంటి అంశము. ఇది ఓకే, ఇప్పుడు టీవీ డిబేట్ లో చెప్తారు, లేకపోతే వాళ్ళకి కూడా కొన్ని మీడియాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ నెట్వర్క్ ఉంది, ఇవన్నీ కూడా చెప్తారు. కానీ భారాలు అనుభవించేటువంటి వాళ్ళు ప్రజలు అనేటు వాళ్ళు ఆ భారాలని ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేసారు, 11 సీట్లకు ఆల్రెడీ పే చేశారు. ఇప్పుడు మీరు ఎన్నికల సమయంలో ఏమిచ్చారు 6 నెలల ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు ఆ రోజున స్టేట్మెంట్లు కదా చూస్తే, ఇప్పుడు వీళ్ళ కూటమి ముఖ్యమంత్రి ఆయనే కదా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఆ ప్రభుత్వం లాగా ఎట్టి పరిస్థితుల్లో భారాలు వెయ్యము, ఏ ఛార్జీలు పెంచము, మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మీ మీద భారాలు లేకుండా అభివృద్ధి కూడా చేస్తాం అని మాట్లాడినటువంటి మాటలు. మరి మీరు పెంచను అని చెప్పిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పెంచుతూ మీరు ఏ సంపద సృష్టించారు, ఏ విధంగా మరి ఒప్పందం గతంలోనే జరిగిపోయింది, ఆ ఒప్పందానికి కట్టుబడే ఈ రోజు ఒప్పందంలో భాగంగానే పెరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒప్పందం పెరిగితే ప్రజలపైన భారం పెరుగుతుంది, ప్రభుత్వం కొంత పెద్దన్న పాత్ర పోషించాలి కదా. ఖచ్చితంగా మీరు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా. మీరు హామీ ఇచ్చే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఫెయిల్ అయింది. వాళ్ళు ఎన్నికలు 2019కి ముందు పాదయాత్ర అప్పుడు బాదురే అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం చెప్పి ఆయన అప్పుడు 151 సీట్లు తెచ్చుకున్నాడు. తెచ్చి ఆయన అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు కూడా 9 సార్లు పెంచినప్పుడు 4-5 సార్లు దీనికి పెంచడానికి కారణము తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వమే. 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసినటువంటి పీపీఎల్కి సంబంధించినటువంటి ఆ భారము ఆ పాపము ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వాళ్ళే ఆ ప్రభుత్వం చేసింది మేము ఏం చేయగలం, వాళ్ళ పాపం కదా అని చెప్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఈ ప్రభుత్వము మీరు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది ప్రజల మీద భారాలు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుందా ఉండదా? అంటే ఎన్ని భారాలు మోయాలండి? ఆయన 10 లక్షల కోట్లు అప్పు చేశాడండి, ఆయన మొత్తం ఖజానా ఖాళీ చేశాడండి. ఈ విషయం ఏమైనా ఇప్పుడు మీకు కొత్తగా తెలిసిందా? ఆల్రెడీ మీకు అది ఎన్నికలకు ముందు ప్రజల చెవుల్లో హోరెత్తించారు కదా. కోట్లు అప్పు చేశాడు, అప్పులు చేశాడు, ఖజానా ఖాళీ చేశాడు. మేము వస్తే మొత్తము సంపద సృష్టిస్తాం, మా దగ్గర ఆలోచన, నేను 3 సార్లు ముఖ్యమంత్రిని చేశా, నాకు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. మాకు డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రం అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉంటే మనం ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తాం, మీ మీద భారాలు వేయము. ఇవన్నీ మీ మాటలు నమ్మి కదా మీకు వాళ్ళకు 151 ఇస్తేనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీకు 164 ఇచ్చారు. మళ్ళీ 164 ఇచ్చిన తర్వాత 6 నెలలు తిరగకుండా ఈ రోజున ప్రజల మీద భారాలు వేయటం మొదలు పెట్టారు అని అంటే అదేమనంటే ఇప్పుడు సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ ఏందయ్యానంటే దానికి సమాధానం లేదు. అదేమనంటే చంద్రబాబు నాయుడు చెబుతాడు ఇప్పుడు సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ అంటే భయం వేస్తుంది, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఈ హామీ ఇచ్చినప్పుడు అయితే బానే ఉంది, ఇప్పుడు డబ్బులు లేకపోతే ఖజానా ఖాళీ చేసాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ హామీలు ఇచ్చినప్పుడు మీకు అప్పుడు తెలియదా మేము మీకు భారాలు వేయము, మేము సంపద సృష్టిస్తాము, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు అయితే మాత్రం ఓట్లు దండుకోవడానికి మాత్రం ఇష్టమైనట్టు చెప్తారు. ఇదే వీళ్ళొక్కళ్ళేం కాదండి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటున్నాం. ఇదే మాటలు 2019కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే వాళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అందుకని 5 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాలన చూసిన తర్వాత ఈ మాయ మాటలని తేలిన తర్వాత 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 మిగిల్చారు. అంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఇంకేమైనా ఉంటుందా ప్రజాస్వామ్యంలో? మరి ఇప్పుడు వీళ్ళు 164లో మరి ఏ సంఖ్య మిస్ అయితే ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఒక పాయింట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఛార్జీలకు సంబంధించినటువంటి చర్చ, ఇది ఈ భారం ప్రజలపైన పడుతుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ప్రజలపైన భారం పడకుండా ఏమైనా సబ్సిడీలు ఇస్తారా, లేదంటే ఇంకేమైనా దానికి ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తారా? గత పాలకుల పైన ఈ పాపాన్ని మోపినప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా సర్వైవ్ చేయించాలి, ఎట్లా ఒక సబ్స్టిట్యూషన్ ఇవ్వాలి అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎంతవరకు ఆలోచిస్తుంది? మాటల వరకే చెప్పేసి పరిమితం అవుతారా అన్నది ఒక పాయింట్ అయితే కనుక, రానున్న కాలంలో ఇంకా కూడా వచ్చే 6 నెలల్లో ఇంకా 1,000 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 10,000 కోట్ల వరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఒక వాదన వైసీపీ నుంచి కూడా వినిపిస్తోంది. ఇది ఎట్లా చూడొచ్చు? భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయా? గతానికి ఇప్పటికీ భిన్నంగా
కొంత పెట్టుబడులు వస్తాయని అనుకున్నారు కదా ప్రజలు. ఇప్పుడు శ్రీకాంత్ గారు వీళ్ళు భారాలు తగ్గించాలని కానీ లేకపోతే భారాలు పెంచకుండా ఉండాలని కానీ ఇలాంటి అసలు ఆలోచన చేస్తే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెరిగాయి? 6 నెలలు తిరగకుండానే ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే 6 నెలలు తిరగకుండా భారాలు వేసేటువంటి ప్రయత్నం, అలాంటి ధైర్యం ఎట్లా చేయగలుగుతారు అని అంటే వాళ్ళకి జనం మీద ఇంకేం లేదండి. ఆల్రెడీ గెలిచారు, అయిపోయింది. తర్వాత దేవుడి పెరుక వచ్చే ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం, మళ్ళీ జనానికి డబ్బులు ఇస్తాం గెలుస్తాం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నది కదా. అలాగనే ఘోరంగా ఓడిపోయినటువంటి వీళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటండి, సంపద సృష్టించేటువంటి ప్రయత్నాలు మాటలకు పరిమితమైనవి తప్ప ఎక్కడా కూడా అలాంటి ప్రయత్నాలు లేవు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే చెప్పొచ్చు, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, అమరావతి కూడా ముందుకెళ్తుంది, పోలవరం ముందుకెళ్తుంది. అమరావతి ఎలా వెళ్తుంది ముందుకి? ఏమైనా సృష్టించారు సంపద? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తున్నారు, ఇంకొక బ్యాంకుల నుంచి అప్పు తీసుకొస్తున్నారు. ఈ విధంగా అప్పులు తెచ్చి మీరు అప్పులు తెస్తేనే కదా తర్వాత సంపద సృష్టించడం జరిగింది. ఫస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి కదా. అదే నేననేది, అప్పుల ద్వారాగా మీరు ఏం చేస్తారు అనేది. అప్పు కూడా భారమే కదా. మీరు ఆ విధంగా మేము అప్పులు తెచ్చి ఇవన్నీ చేస్తాను అంటే సంపద సృష్టి అంటే అదేదో పెద్ద పదం అని అనుకున్నాను నేను. ఇంకొక పాయింట్ కూడా నేను నాకున్నటువంటి అనుమానం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లాగైతే ఇప్పుడు భారాలు ఇవన్నీ కూడా ఇంతటితో అయిపోవండి. కరెంట్ ఛార్జీలు కాదు, మిగతా ఛార్జీలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జనం మీద వదులుతారు. అవన్నీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఈ 5 ఏళ్లు పెంచేటువంటి కార్యక్రమాలను వాళ్ళు మేనేస్తారు. రెండో అంశం ఏంటంటే ఆదానితో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో అవి ఇంకా అమల్లో కూడా రాలేదు. ఇంకా అవి రాలేదు, రావడానికి కూడా టైం ఉంటది. వాటికి సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? వాటిని సమీక్షించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? 1,20,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలిగించేటువంటిదని తెలుగుదేశం పార్టీ దాని మీద ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు అప్పుడు కేసులు వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి. పోనీ వాటిని రద్దు చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మిగతా రాష్ట్రాల్లో ఆదానితో చేసినటువంటి ఒప్పందం వెనక్కి మిగతా దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎందుకు వెనక్కి వెళ్ళట్లేదు మరి ఆ విషయంలో? అప్పుడు రేపొద్దున ప్రజల మీద రవికిరణ్ గారు కృష్ణాంజనేయులు గారి ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా? అవునండి, ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ లో కూడా మీకు కొంచెం చెప్పాను. ఇప్పుడు PPA పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ గురించి 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10,000 మెగావాట్లు పై చిలుపు, ఇందాక జగదీశ్వర్ గారు కూడా చెప్పారు, పై చిలుపు చేసుకుని ఆ రోజు యూనిట్ కి ₹4.80 చేసుకుంటూ జరిగింది. దీర్ఘకాలికంగా 25 సంవత్సరాలు చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను దాన్ని క్యాన్సిల్ చేస్తానంటే కేంద్ర రిన్యూబుల్ సోర్సెస్ మంత్రి ఆర్కే సింగ్ గారు సెప్టెంబర్ 2019లో లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 పేజీల లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి గారు, ఇప్పుడు ఏదైతే ధరకు చేసుకున్నారో అది కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బెస్ట్ రేటు నెంబర్ 1. నెంబర్ 2, భవిష్యత్తులో ఇదే రేటు 2025 సంవత్సరాల వరకు ఉంటుంది. మీకు 25 సంవత్సరాల్లో చాలా పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కోల్ ప్రొడక్షన్ కూడా తగ్గుద్ది, పర్యావరణానికి కూడా హాని కోలికి యూజ్ చేస్తే, సో దీనికి రేటు ఈ సమంజసంగా ఉంది, మీరు క్యాన్సిల్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు. మూడోది, పవర్ పర్చేస్ చేసిన అగ్రిమెంట్లు మీరు క్యాన్సిల్ చేసినట్లయితే చాలా ప్రమాదం వస్తుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసినా సరే కోర్టులు ఒప్పుకోవు, మొత్తం డబ్బులు కట్టవలసి వస్తుంది. సో మీరు వాడుకోకపోయినా డబ్బులు కట్టవలసి వస్తాయి. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి గారు లేఖ రాశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పెడజోని పెట్టి ఆయన క్యాన్సిల్ చేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు విచారించి వడ్డీతో సహా 11,000 కోట్లు కట్టించింది. ఇది జరిగింది. అలాగే ఇప్పుడు సెకీ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకుని సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఇది కూడా అంతే. నేను ఇప్పుడు చెప్పింది అదే. ఒక ఒప్పందం చేసుకున్నాక 20 ఒప్పందం చేసినాక అది క్యాన్సిలేషన్ చేయాలి అంటే అయ్యే పని కాదు. గతంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెంపలు వాయించారో కోర్టు, అలాగే ఇప్పుడు కూడా ఏం చేసి చెంపలు వాయిస్తారు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇదే సమస్య వస్తాయి. ఇది భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఇంటర్లో కూడా చెప్పారు, విద్యుత్ అన్నది ఒక నెసెసిటీ, ఒక వినియోగదారికి అత్యంత ఆవశ్యకం. ఒక రాష్ట్ర అభివృద్ధి, సంపద సృష్టి జరగాలి అన్నా ఎలా జరుగుతుంది సంపద సృష్టి? పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, లేకపోతే వ్యవసాయంగా రాబడి పెరగాలి. ఈ రాబడి పెరగాలి అంటే అక్కడ విద్యుత్ ఉండాలి, వ్యవసాయానికి విద్యుత్ ఉండాలి, మీ స్టూడియోకి నా ఇంటికి విద్యుత్ ఉండాలి. రేపు నిప్పాన్ ఇండస్ట్రీ పెడుతున్నారు, స్టీల్ ఇండస్ట్రీ అక్కడ అనకాపల్లిలో, వాళ్ళకి ఇండస్ట్రీ కావాలి. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్లు ఓర్వకల్లో పెడుతున్నారు 13,000 కోట్లు, దానికి కావాలి. ఎన్ని పెడితేనే కదా సంపద సృష్టి. ఇది ఆంపట్టు పాతాల మీద సినిమా కాదు కదా. 6 నెలల సంపద సృష్టి ఏంటి అంటే
ఎక్కడి నుంచి వస్తాయి? 6 నెలల్లో చూడండి ఎన్ని పరిశ్రమలు ముందుకు వచ్చాయో. టాటాతో అగ్రిమెంట్ లేని, రిలయన్స్ తో అగ్రిమెంట్ లేని, అన్ని గూగుల్ తో ఎంఓఏ అయింది, వాళ్ళందరూ పరిశ్రమలు పెడతారు. అలాగే సంపద సృష్టి అంటే ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారా వస్తాయి. అలా జరుగుతుంది సంపద సృష్టి. దానికి అన్ని చేయాలంటే పవర్ కావాలి. మనం ఇలాగ పవర్ కోసం రాజకీయ పోరు చేసి అనవసరంగా స్కోర్ చేస్తే రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు? ఏమంటున్నాము? పిఎం సూర్య ఘర్ ఉందండి, ప్రతి ఇంటి మీద సౌర విద్యుత్ పెట్టుకునే దానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అది పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. అలాగే పిఎం కుసుమ్ అది అగ్రికల్చర్ వ్యవసాయంలో పంపు చెట్లకి సోలార్ జగన్మోహన్ రెడ్డి గారు తొంగలో దొక్కారు, మేము అది ప్రోత్సహిస్తున్నాం. అలా ఇటువంటి అన్ని చేసుకుంటా, రెన్యూబుల్ ఎనర్జీ చేసుకుంటా, విద్యుత్ పెంచుకుంటా, అలాగే ఆదా చేసుకుంటా మేము భవిష్యత్తులో ఇటువంటి ఛార్జెస్ వెయ్యము. అలాగే వీలైతే తగ్గిస్తామని కూడా మేము చెప్తున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా మేము వెళ్తున్నాం. ఇది కొంత టైం పడుతుందండి. 1 సంవత్సరం 2 సంవత్సరం టైం పడుతుంది. మేము అన్ని సెట్ చేస్తామండి. సో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నిసార్లు పెరుగుద్దో అన్నటువంటి భయాలు కూడా ప్రజలకు ఉంటాయి. ఇంకా పెరగదు సార్. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు. ఇక మేము అటువంటి అడ్జస్ట్మెంట్లు, సర్దుబాట్లు, గుద్దుబాట్లు, దిద్దుబాట్లు ఏమి చెయ్యము. సో వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళు చేసుకున్నటువంటి పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా పవర్ పర్చేజ్ చేస్తాము, అగ్రిమెంట్ చేసుకున్నా దాని ప్రకారం వెళ్తామని చెప్పి అన్నారు. మేము అలాగే చేస్తామని అటువంటి చెయ్యం. వాళ్ళ ఈపీపీసీఏ ఛార్జీల కింద అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, యూనిట్ ఛార్జ్ పెరగలేదు అన్నది మీరు చెప్తున్నది. కానీ వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఈ 6 నెలలకే అయిపోతుందా, ఇంకా భవిష్యత్ కంటిన్యూషన్ ఉందా? ఆ ఒప్పందం అగ్రిమెంట్ ఎక్కడి వరకు ఉన్నది అన్నది ఇంకో పాయింట్. ఒప్పందం కాదు సార్, అది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏపీఈఆర్సీ అనేది ఒక కమిషన్, దానికి అది జ్యుడిషియల్ బాడీ, అది ఒక జ్యుడిషియల్ కోర్టుతో సమానం. ఒక కోర్టుకి ఆల్రెడీ డిస్కమ్లు ప్రతిపాదన చేసేసాయి. ఇది జగన్ ప్రభుత్వ హయాంలోనే. ఇగో మేము ఇంత ఎక్కువకి మేము 10 రూపాయలు కొన్నాం, వినియోగదారుడికి 5 రూపాయలకి అమ్మాము, మాకు 5 రూపాయలు నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని మేము భర్తీ చేసుకుంటాం, డబ్బులు వసూలు చేసుకుంటాం, మీ కోర్టు మాకు అనుమతించండి అని చెప్పి అడిగింది వాళ్ళని. అది చట్టబద్ధంగా అడిగితే ఆ కోర్టు 90 రోజులు గడువు ఉంటుంది. 90 రోజుల్లో డిస్పోజ్ చేయాలి. ఆ 90 రోజుల్లో వాళ్ళు డిస్పోజ్ చేసి 5 రూపాయలు కాదు అబ్బాయి నువ్వు 4 రూపాయలు తీసుకో అని చెప్పి ఫైనలైజ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేశారు. జడ్జిమెంట్ ఇచ్చేసాక, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక మళ్ళీ దాన్ని మా ప్రభుత్వం వచ్చి మేము క్యాన్సిల్ చేస్తామని కుదరదండి. అది కంటిన్యూస్ ప్రాసెస్, అమలు చేయాలి. ఆ పరిస్థితులు అమలు చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు కొంటంలో చేసినటువంటి అస్తవ్యస్త పరిపాలన. ఆ చీటీ స్థాయి నుంచో వాళ్ళ నుంచో లేకపోతే వారికి కావాల్సిన అన్యాయం దగ్గర నుంచో 8 రూపాయలు 10 రూపాయలు కొన్నారు. దానివల్ల ఆ భారం వచ్చింది. సో మేము 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ సమస్యలు రానివ్వం. అలా చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ గుడ్ ఎలక్ట్రికల్ పవర్ మేనేజ్మెంట్. విద్యుత్ దానిలో మంచి పట్టుదానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తాం. ఇటువంటి చేయవండి, మళ్ళీ రిపీట్ కావండి. రమేష్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? సో మీరు ఇంకో మాట కూడా అంటే ఈ సందర్భం ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి. మా హయాంలో జరిగిన ఛార్జీలని ఇప్పుడు వాళ్ళు ఆమోదించారు కాబట్టి మేము వేస్తున్నామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఉండగా 20,000 కోట్లు ఇలాగే ట్రూ అప్ ఛార్జ్ చేసి ఆయన పెండింగ్ పెట్టి వెళ్ళిపోతే 2019-24 మధ్య జగన్ గారి ప్రభుత్వం భరించాల్సి వచ్చిందండి. ఈ రకంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏపీఆర్సీ ఇప్పుడు ఆయన చెప్తున్నారు సెకీ ఒప్పందం ఉంది, ₹2.49 మేము చేసుకున్నాం అంటున్నారు. ఇప్పుడు అది రద్దు చేయడం కుదరదు, మళ్ళీ కోర్టులు తిడతాయి అంటున్నారు. కానీ కొన్ని దేశాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా రద్దు చేసిన పరిస్థితులు మనం చూసాం. రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు 11,000 కోట్లు కోట్లు కట్టమన్నాయని చెప్తున్నారు. అక్కడ 11,000 కోట్ల రూపాయలతోటే పోయింది. లేకపోతే ఇంకా లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి ఆ రోజున చేసుకున్న పీపీఏ అగ్రిమెంట్లని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం జరిగింది తప్ప 25 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రేటు తోటి కొన్నారనే ఉద్దేశంతో రద్దు చేయడం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏదో తనకు డబ్బులు వస్తాయనో లేదా ఈ ప్రభుత్వం మీద ఏదో ఇదవుతుందనో చెప్పి సొంత లాభం కోసం రద్దు చేయలేదు. ప్రజలకు మంచి చేయడం కోసం ఆ పీపీఏ అగ్రిమెంట్ రద్దు చేశారు. కానీ రవికిరణ్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వలాభం కోసమో లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో అయితే ఆయన రద్దు చేయలేదండి. అలాగే ఇక్కడ 2 పాయింట్స్ రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు, మీరు పెంచుకుంటూ పోయారు, ప్రజలపైన భారం వేసుకుంటూ పోయారు. వీళ్ళు వాళ్ళ అంటే మీ హయాంలో పెరిగిన దాన్నే అది కంటిన్యూ అవుతుంది. ఈసారికి జరిగింది మళ్ళీ రిపీట్ కాదు. బట్ ఈ మధ్య క్రమంలో ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు వస్తున్నాయి, ఒక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. సో కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పోలవరం నడుస్తోంది, రాజధాని నడుస్తోంది, కరెంట్ అనేది మాకు చాలా ముఖ్యం. సో మేము పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం, కొన్ని కంపెనీస్ కూడా ఇప్పటికే వచ్చున్నాయి. సో మీ హయాంలో లేనటువంటి అభివృద్ధి
మా హయాంలో జరుగుతోంది, దాంట్లో భాగంగా ఈ పెరుగుదలను కొంచెం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం, భవిష్యత్తులో ఇది జరగదని చెప్తున్నారు. బట్ మీ దాంట్లో ఎక్కడా పెట్టుబడులు రాలేదు, అభివృద్ధి లేదు కదా. పెట్టుబడులు రాలేదని చెప్పి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్ట్ అనేది 25,000 కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ ప్రాజెక్ట్ అక్కడ ఈ రోజు కన్స్ట్రక్షన్ లో ఉంది. రేపు ఇంకో సంవత్సరంలోనో అది దీంట్లోకి వచ్చేస్తుంది. మరి అప్పుడు అది పెట్టుబడి మహాప్రభుత్వ హయాంలో మేము వేసిన ఫౌండేషన్ స్టోన్ తోటి స్టార్ట్ అయిన ప్రాజెక్టే కదండి. 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎందుకు రాలేదని చెప్తారు వీళ్ళు? ఇప్పుడు పోర్ట్లు మేము కట్టాం, 4 పోర్ట్లు మేము స్టార్ట్ చేసాం. మచిలీపట్నం పోర్ట్ అయితే 80% కంప్లీట్ అయిపోయింది. ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి ఈ రకంగా మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కూడా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి డెవలప్ చేసినవే కదా. ఏ అభివృద్ధి జరగలేదు అనేది వీళ్ళు చెప్తున్న అబద్ధాలు తప్ప, ఒక రకమైన దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసుకుంటూ వెళ్ళారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి అనే రెండూ కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చెప్పిన మాటను మీరు ఏకీభవిస్తారా? ఇక భవిష్యత్తులో ఇక పెరగడాలనేటివి ఉండవు, సో ఇదే లాస్ట్ ప్రభుత్వ పాలన చూడండి అని చెప్పి ఖచ్చితంగా ఏకీభవించండి సార్. ఎందుకంటే భవిష్యత్తులో మీరే చూద్దరు కానీ పేద ప్రజలను వీళ్ళు ఎలా బాధపోతున్నారు. ఎందుకు అతితో రేపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మళ్ళీ జనవరి నుంచి పెంచబోతున్నారు. మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అది బాధుడే కదా. వీళ్ళు చెబుతున్నట్లుగా ఇప్పుడు మేము తగ్గించడానికి కుదరదు అని చెప్పి చెబుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మద్యం పాలసీ ఉంది, మద్యం పాలసీని టోటల్ పాలసీ మార్చి ప్రైవేట్ షాప్స్ టెండర్ల ద్వారా ఇచ్చి మద్యం రేట్లు వీళ్ళు తగ్గించారా లేదండి? అలా తగ్గించినప్పుడు గత ప్రభుత్వంలో ఏపీఆర్సీ నుంచి వచ్చిన దీన్ని వీళ్ళు పునరాలోచించి వీళ్ళు ఎందుకు రద్దు చేయకూడదు, రద్దు చేసి మేము ఈ ప్రభుత్వం వేయకూడదు అని చెప్పి గతంలో పేద ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నాం. కాబట్టి మేము ఈ ట్రూ అప్ ఛార్జెస్ కానీ ఇవి కానీ మేము వెయ్యమని చెప్పి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గానో లేదా మేము ఇలాగ హామీ ఇచ్చాం కాబట్టి కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఇందులో పార్ట్నర్ గా ఉంది. ఆ రోజున మనం హామీ ఇచ్చాం, మీరు దీనికి సర్దుబాటు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేసుకుని ఎందుకు డబ్బులు తెచ్చుకోకూడదు? వీళ్ళు ఈ పాయింట్ నుంచి కంటిన్యూ చేద్దాం. జగదీష్ రెడ్డి గారు ఈ పాయింట్ నుంచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక నేను మాట్లాడినట్టు ప్రజలకు చాలా విషయాలు, కరెంట్ బిల్లులో లాస్ట్ టోటల్ ఎంత వచ్చింది అది మాత్రమే చూస్తారు, ఇంత ఎందుకు వచ్చింది అనేది మాత్రమే చూస్తారు. ఫ్రిడ్జ్ వాడారా, ఫ్యాన్ వాడారా, టీవీ వాడారా, ఇక్కడి వరకే ఆలోచిస్తారు. గతంలో ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇచ్చే ఆ హయాంలో ఇప్పుడు వాళ్ళకు కూడా కరెంటు ఛార్జీలు పడుతున్నాయి. 1,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడుతోంది. కూటమిలో ఉండి కూడా కేంద్రం నుంచి ఎందుకు సహకారం తీసుకోలేకపోతున్నారు, ఎందుకు రద్దు చేసుకొని ఒక కొత్త ఆల్టర్నేట్ వే చూపించలేకపోతున్నారు ప్రజలకు? ఈ బాధుడు మొదటి బాధుడు ఇప్పటికే 6 నెలలకే వైసీపీ ఒక రాగాన్ని ఎత్తుకుంది. భవిష్యత్తులో కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి అన్నటువంటి క్వశ్చన్ మార్క్ మధ్యలో ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈవెన్ ఈరోజు మార్నింగ్ నేను ఒక కాల్ మాట్లాడుతూ వచ్చా విజయవాడ నుంచి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి అన్న వాదన వినిపిస్తోంది. శ్రీకాంత్ గారు, ఇక్కడ 2 ఇష్యూస్ అండి. కృష్ణాంజనేయులు గారు 2 అన్నారు. ఇప్పుడు అసలు రవికిరణ్ గారు క్లియర్ గా చెప్పారు, టారిఫ్ అనేది మేము వచ్చాక, ఈ ప్రభుత్వం వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పెంచలేదండి. టారిఫ్ అనేది పెరగలేదు. సెకండ్ వన్, ఎలా సంపద సృష్టిస్తారని అడిగారు కృష్ణాంజనేయులు గారు. నాకున్నదైతే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి నాన్ కన్వెన్షనల్ రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళేటప్పుడు సోలార్ ఏదైతే ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు, ఇందాక నేను కూడా చెప్పాను, సబ్సిడీతో గవర్నమెంట్ ఇవాళ ఎంకరేజ్ చేస్తా ఉంది ఇండివిజువల్ హౌస్ కి. అది వచ్చేటప్పుడు ఏంటంటే గ్రిడ్ కూడా కనెక్ట్ అవుతుందండి. మీరు ఎంత సేవ్ చేసుకుంటే అంత సేవ్ చేసుకున్న ప్రతి యూనిట్ కూడా మళ్ళీ కన్జ్యూమర్ కి వస్తుందండి. ఎందుకంటే 6 నెలల్లో ఇవన్నీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా కన్జ్యూమర్స్ విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్. వాళ్ళ బిల్లు తగ్గుతుంది, ఇంకా సేవ్ చేసుకుంటే వాళ్ళకి తిరిగి డబ్బు కూడా వస్తుంది. 5 ఏళ్లలో నేను ఇందాక అన్నాను, భారతదేశం మొత్తం మీద ఈ 2 స్కీములు, పిఎం కుసుమ్ యోజన ఫర్ అగ్రికల్చర్ పంప్ సెట్స్, సూర్యఘర్ అనేది హౌస్ హోల్డ్ కి మొత్తం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఏ వెబ్సైట్ లో కూడా 2 స్కీములు లేవండి. రాగానే మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇవాళ చాలా ఇళ్ళకి ఇవాళ అప్పుడే స్టార్ట్ చేశారు. అంచేత ఇది ఒక ఇన్నోవేటివ్ గా ఉంది. తర్వాత ఎప్పుడు కూడా ఇంకా కోల్ మీద వీటి మీద డిపెండ్ అయితే అసలు పవర్ క్రైసిస్ వచ్చే పరిస్థితుందండి. జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా చూసిందండి? తర్వాత ఇందాక అదే అన్నాను నేను, 10,000 మెగావాటర్ సోలార్ పార్క్ ను పెడితే దాన్నేమో తొంగలో దొక్కారు. ఇవాళ రమేష్ గారు చెప్తున్నారు, మా
2023లో శంకుస్థాపన చేశారు, అది వచ్చేస్తుందని. 10,000 మెగావాట్స్ ది కన్నూరులో సోలార్ పవర్ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేస్తే 5 ఏళ్లు దాన్ని నీళ్లు గార్చారు. రివర్స్ పరిపాలనలో భాగంగా వ్యవస్థలన్నీ కూడా విద్యుత్ వ్యవస్థని ఏదో చూడండి గొప్పగా ఎదిగినట్టు దాన్ని పూర్తిగా కూల్చారు. ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. అంచేత ఇక్కడ రెండండి క్లారిటీ ఎందుకు ఇవ్వగలుగుతాను అంటే, పవర్ టారిఫ్ అనేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పాత దీని వల్లనే అవి నడుస్తా ఉన్నాయి. అయితే మీరు అన్నారు ఇప్పుడు సర్దుబాటు చేయొచ్చు కదా, కేంద్రం నుంచి తేవచ్చు కదా అని. కొన్ని ఉంటాయండి, కొన్ని ఇప్పుడు ఏవైనా దీనికి ఇస్తారు కానీ మేము ధరలు తగ్గించేస్తాము మీరు డబ్బులు ఇవ్వండి అంటే జస్టిఫికేషన్ ఉండాలి కదా. ఇమీడియట్ గా 6 నెలల్లో తగ్గించేయడం అనే దానికన్నా మేము చేసే కొన్ని చర్యల వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి క్వాలిటీ పవర్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు పవర్ కట్స్ ఉండవు, పవర్ టారిఫ్ కూడా తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు కొంత టైం ఇవ్వండి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. 6 నెలల్లోనే వాయించేస్తా ఉంటే వాళ్ళు పెంచేసి వాళ్ళు ఈవేళ ధర్నాలు చేయడం చాలా రెడిక్యులస్ ఇది. వాళ్ళు పెంచేసి వాళ్ళు ప్రపోజ్ చేసి వాళ్ళు పెంచేసి 6 నెలల్లోనేమో 9 సార్లు 5 సంవత్సరాల్లో 9 సార్లు పెంచేశారు. డిస్కమ్లు ఇచ్చే పవర్ కన్నా బయట కొన్నారు 2 రూపాయలు ఎక్కువకి. దీంట్లో ఇందాక కృష్ణాంజనేయ గారు కూడా అడిగారు దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలని. దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం. ఇంకా అదాని గురించి ఎందుకు కొన్ని తెచ్చుకోవడం ఎందుకు అన్నది. కాబట్టి దీస్ థింగ్స్ ఖచ్చితంగా డిస్కషన్ లో వస్తున్నాయి కాబట్టి చేయడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళు వైసీపీ వాళ్ళు కోరారని ఇప్పుడు ఒకసారి సర్దుబాటు చేసి డబ్బులు తెచ్చేసి బిల్లులు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మేము ఎన్నికల ముందు ఇచ్చిన దీనికి కట్టుబడి ఉన్నాము. మేము పెంచము, భవిష్యత్తులో తగ్గించడం జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ మాట్లాడాం, మళ్ళీ మాట్లాడుతుంటాం, మళ్ళీ మీ దగ్గర ఉంటాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగారు 10,000 కోట్లు ఇవని. ఇవన్నీ ఊహాగానాలండి. 10,000 కోట్లు పెంచేస్తుందని. పెంచడం అన్నది జరగదండి. 5 ఏళ్ళలో జరగదు, ఇవాళ కాదు, 5 ఏళ్ళలో పెంచడం జరగదు. వినియోగదారులకి మంచి విద్యుత్ ఇస్తాం, క్వాలిటీ ఇస్తాం. 24/7 ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రొడక్షన్ బట్టి ఆదాయం వచ్చే పరిస్థితి కూడా ఉంటుందండి. వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకు. సో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచాం అని చెప్తే ఈ పెరిగిన ఛార్జీలకు బాధ్యులు మేం కాదు, గత ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాలు, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఈరోజు ఈ ఛార్జీలు పెంచుతున్నటువంటి పరిస్థితి. చిన్న విషయం ఎవరికి వాళ్లకు ఇది ఆలోచిస్తే, కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద విషయం. ఎందుకంటే సేవింగ్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. టైం సేవ్ చేస్తూ ఉంటాం, డబ్బులను సేవ్ చేస్తూ ఉంటాం, రకరకాల సేవింగ్స్ చేస్తూ ఉంటే కరెంటును కూడా ప్రతి ఇంట్లో సేవ్ చేస్తూ ఉంటారు. ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో స్విచ్ బంద్ చేస్తారు, ఆ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో బంద్ చేస్తారు. ఊరికి వెళ్ళి అప్పుడు మొత్తం మీటర్లు కూడా ఆఫ్ చేసుకొని వెళ్తూ ఉంటారు, కరెంటు బిల్ ఎక్కువ రావద్దని చెప్పేసి. ఎందుకంటే ఒక యూనిట్ పెరిగినా కానీ దాని చేంజెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, ఆ లెక్కలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కృష్ణాంజనేయులు గారు, ఒక సామాన్య మానవుడికి 52 యూనిట్ల కరెంటు వాడకం జరిగితే జనరల్గా 150 రూపాయలు 200 రూపాయలు వస్తుంది. బట్ ఇక్కడ పెరిగినటువంటి అన్ని ఛార్జీలు కలిపి సోషల్ మీడియాలో ఒక బిల్లు సర్క్యులేట్ అవుతుంది, 1,345 రూపాయల బిల్లు వచ్చింది. సో ఈ బిల్లు భారం మాపైన ఎందుకు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇంత బిల్లులు మేము ఎందుకు కట్టాలి? సో ఇవి ప్రజలకు ఇవన్నీ తెలియదు. గతంలో ఏం జరిగింది, సో ఇప్పుడు ఎందుకు కంటిన్యూ అవుతుంది, అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏంది, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. కానీ వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యతలు మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అసలు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత అవసరం ఉంది, ఎంతవరకు డిమాండ్ మేరకు సప్లై నడుస్తుంది అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే కనుక కరెంటు కోతలు ఉన్నాయా లేదా, ఈ పాయింట్ కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణాంజనేయులు గారు. శ్రీకాంత్ గారు, ప్రజలు ఒకటే ఆలోచిస్తారండి, వాళ్ళ ముందున్నటువంటి బిల్లులో ఎంత పెరిగింది, ఈ పెరుగుదల కారణం ఎవరు అని అంటే ఇప్పుడు ప్రభుత్వమే. ఇంతే తప్ప ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎందుకు గుర్తుంటాడండి? జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ వాళ్ళు మధ్యలోంచి తొలగించే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉండదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి పాపం చేశాడా, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడా, ఇవన్నీ వీళ్ళకి అవసరం లేనటువంటి విషయాలు. ఈ భారానికి బాధ్యులు, ఈ పాపానికి బాధ్యులు ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, అదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని వాళ్ళు ఖచ్చితంగా భావిస్తారు. ఆ విధమైనటువంటి ఇబ్బంది ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ
జగదీష్ గారు ఏం చెప్తున్నారు, ఇక మేము పెంచమండి అని అంటున్నారు. అవును. ఈ మాటను మీరు 6 నెలల ముందు, ఎన్నికలకు ముందు చెప్పారు. మేము అసలు పెంచం అనే చెప్పారు మీరు. అవును, వాస్తవం. మేము ఏదో రకంగా సంపద సృష్టించి మేము మీకు భారాలు వెయ్యం, జగన్మోహన్ రెడ్డి వేసినట్టుగా మా భారాలు వెయ్యం మా ఎన్డీఏ ప్రభుత్వం. నేను గ్యారంటీ అని కూడా అన్నారు. నేను గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. అవును. చెప్పినప్పుడు ఆ గ్యారంటీ ఎక్కడికి పోయింది? మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పి మనకి భారాలు వేశారు అని అంటే, రేపొద్దున ఇంకా ఒక పేరుతో భారాలు వెయ్యరు అని గ్యారంటీ ఏంటి? ఇదే మాట చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి కూడా. ఆ రోజున చాలా పాదయాత్ర మొత్తం బాదుడే బాదుడు బాదుడే బాదుడు అంటూ చూపించి జనానికి మెస్పరైజ్ చేసి ఎన్ని బాధాడండి? ఒకసారి కాదు, 2 సార్లు, 9 సార్లు పెంచాడు. ఒక విద్యుత్ ఛార్జీలేనా? చెత్త పన్ను ఏంది? అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు ఏంటి? అదే విధంగా ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏంటి? అన్ని రకాల బాధుళ్ళు జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ధైర్యం ఏంది? నేను బటన్ నొక్కుతున్నాను, జనానికి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆనందంలో ఉన్నారు, ఈ బాధుడు మర్చిపోతారని అనుకున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధుడు మొదలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి వేసినట్టుగా ఆ విధమైనటువంటి డబ్బులు వేసేటువంటి పరిస్థితులు ఇంకా మొదలవ్వాల. ఈ ప్రభుత్వంలో జనాని దగ్గరకు డబ్బులు రావటం లేదు, బాధుడు మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ బాధుడు ఎంతవరకు వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి. రెండవది ఏం చెప్పారు జగదీష్ గారు, ఒకే అంశం మీద ఇద్దరు కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రవికిరణ్ గారు ఏమన్నారు, మీకు ఆదానికి సంబంధించినటువంటి సెక్కితో ఒప్పందాల విషయంలో అది సాధ్యం కాదండి, అలా ఒప్పందాలను మేము రద్దు చేసుకుంటే రేపు పొద్దున కోర్టులు కొని ఆక్షేపిస్తాయి అని అంటే, ఆ ఒప్పందాల రద్దుకి బీజేపీ అంగీకరించటం లేదా? ఎందుకంటే ఆదానితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాంటిది కదా వాళ్ళకి. అందుకనే కదా ఈ రోజున జగదీష్ గారు డిబేట్ లో మాట్లాడగలుగుతారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడైనా అసెంబ్లీలో ఆదాని పేరు ప్రస్తావించాడండి? ఎక్కడా ప్రస్తావించలేదు. వీటి మీద ఇంతవరకు చర్యలు లేవు. వీటికి సంబంధించినటువంటి పునరాలోచన చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటిది లేదు. ఈయన జెంట్లమెన్ కాబట్టి జగదీష్ గారు ఏదో ఇది మంచిదేనండి, ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి మేము చూస్తామండి. జగదీష్ గారు మీరు నేను అనుకుంటే కాదు కదా, చంద్రబాబు నాయుడు అనుకోవాలి అంటే, చంద్రబాబు నాయుడు అనుకోవాలంటే వాళ్ళు సూపర్ బాస్ మోడీ ఒప్పుకోవాలి. మోడీకి ఎవరు బాసు? ఆదాని బాసు. మనకి ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ మనము సోలార్ పవర్ ఇతర వీటి అవసరాలు ప్రత్యామ్నాయ ఆలోచన దిశగా వెళ్తున్నాము అనేటువంటిది దాని పేరుతోనే కదా సెక్కి మీరు దేశవ్యాప్తంగా ఒక ఏర్పాటు చేసి ఆ సెక్కి పేరుతోనే కదా ఇప్పుడు ఆదాని ఒప్పందాలు చేసుకున్నది. ఈ ఒప్పందాలు చేసుకున్నా సరే ఆ విధమైనటువంటి దాంట్లో ఎవరు ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళకి లంచాలు ఇచ్చి మరి ఆదాని ఈ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది. ఎందుకు లంచాలు ఇచ్చాడు అని అంటే, ఎందుకు అని అంటే ప్రజల మీద భారాలు వేయటం. మీరు తర్వాత జరిగేటువంటి దాంట్లో కూడా మీరు ప్రత్యామ్నాయ ఈ విధమైనటువంటి పవర్ కి సంబంధించినటువంటి విషయంలో సోలార్ ఇతర అట్లోకి వెళ్ళేటువంటి విషయంలో ప్రజల మీద భారాల అంశమే ఉంది. ఆదాని వ్యవహారంలో కూడా ఆదానికి లాభాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే 1,20,000 కోట్ల రూపాయలకి ప్రజల మీద భారాలు పడేదానికి అవకాశం ప్రజలకి అని నేను చెప్పేది కదండి. తెలుగుదేశం పార్టీ తేల్చి వాళ్ళ ఆధారాలతో సహా కోర్టుకు వెళ్ళారు ఆదానికి సంబంధించినటువంటి విషయంలో. ఇప్పుడు ఎందుకు వాటికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడట్లేదు ఆర్థిక శాఖ మంత్రి జయశ్రీ రెడ్డి గారు? సూటి ప్రశ్న మీకు. చెప్పండి సార్. కృష్ణాంజనేయులు గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. సార్ మీరు మాట్లాడుతున్నారు పాజిటివ్ గానీ మీ బాసులు తీసుకునేటువంటి నిర్ణయాలు మోడీ వరకు, ఆ తర్వాత అదాని చేతుల్లో ఉంది మొత్తం. ఫైనల్ గా మళ్ళీ ప్రజలపైనే భారం ఉంది. ఏం చెప్తారు? ఇది విషయాన్ని ఎందుకంటే వచ్చిందంటే, ఆంజనేయులు గారు ఒక అనలిస్ట్ గా ఆయన సజెషన్ ఇచ్చారు, అది ఖచ్చితంగా మంచిదని చెప్పారు. కానీ అసలు ఇది ఇప్పుడు ఎక్కడైతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉందో అక్కడ నుంచే ఇప్పుడు ఈ ఇష్యూని వాళ్ళు అది కాదని అదానికి క్లెయిమ్ చేయడం, దాని మీద ఫర్దర్ గా ఆగిపోవడం. కాబట్టి ఆ ఇష్యూ అది ఇంకా పూర్తిగా అది మనకి క్లారిటీ రాలేదు. అసలు ఎంతవరకు వచ్చిందని క్లారిటీ ఇవ్వాల్సింది వైసీపీ గవర్నమెంట్, మేం కాదు. క్లారిటీ ఇవ్వాల్సింది బికాస్ వాళ్ళు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు చేసుకున్నారు. నేను అడ్డం రాను కానీ కాదు జగదీష్ గారు, మీరు అర్థం చేసుకోగలరు ఒకటే పాయింట్. FBI ఏం చెప్పింది, అమెరికా గవర్నమెంట్ ఏం చెప్పింది పక్కన పెడతాం. మీ ఆర్థిక శాఖ మంత్రి ఉన్న పయ్యావుల కేసు తెలుగుదేశం పార్టీ కోర్టు కేసు దాని ప్రకారంగా 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు పడతాయా పడవా? ఆదానితో ఆ విధమైనటువంటి ఒప్పందాల వల్ల మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటలు కట్టుబడి ఇప్పుడు ఎందుకు ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదు? మీరు FBI గురించి అటు గురించి వద్దు.
మీరు జగదీష్ గారు, చెప్పినటువంటి విషయానికి జగదీష్ రెడ్డి మీరు కట్టుబడి. జగదీష్ గారు. ఓకేనండి. ఇప్పుడు ఆంజనేయులు గారు స్ట్రైట్ గా మీరు అడిగిన దానికే వస్తాను. మేము అప్పుడు చెప్పాం కరెక్టే, కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, యాక్చువల్ గా భారం పడిందా లేదా అన్నది కూడా ఇప్పుడు చేయాలి కదండి, చూడాలి కదండి. అసలు ఇప్పుడు ఈ భవిష్యత్తులో జరిగేయండి. ఇంకా వాళ్ళ ఒప్పందం ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. జగదీష్ గారు వాళ్ళ ఒప్పందం ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. పొద్దున వస్తుంది. నేననేది వచ్చేటప్పుడు ఇప్పుడు భారం ఇప్పుడు మెడ మీద కత్తింటే ప్రజల పేడ మీద కత్తింది కదా, దాన్ని ఆపండి అంటున్నా. దాని గురించి వెనక్కి తీసుకోవాలి పర్లేదు కదా. ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి అవ్వకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి అది దీంట్లో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ అవ్వదన్నటువంటి గ్యారంటీ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం అన్నది పాయింట్. ఖచ్చితంగానండి. మేము ఒకటే చెప్తున్నాం కదా, రవికిరణ్ గారు నేనేది ఒకటే చెప్తున్నాం కదా, ఇప్పటికన్నా ఖచ్చితంగా ఫర్దర్గా భారం పడదు, ఫర్దర్గా భారం ఇవ్వము, ఇంకా అవసరమైతే తగ్గిస్తాము. మేము దానికి కట్టుబడి ఉన్నాం. అందులో ఏమాత్రం కూడా డిస్ప్యూట్ లేదు, కన్ఫ్యూజన్ లేదు, ఏమీ లేదు. అచేత ఈ అగ్రిమెంట్ గురించి భారం అవుతుందా లేదా అనేది మీరు చూస్తారు కదా. అది లేకుండా మేము ఎలా చేయాలో చేస్తాం మేము. ఇంకో పాయింట్ ఇక్కడ శ్రీకాంత్ గారు, రవికిరణ్ చెప్పండి. అరే గత ప్రభుత్వం ఇచ్చింది గత ప్రభుత్వం ఇచ్చడం జరిగింది, బటన్లు నొక్కి తీసుకోవడం కూడా జరిగింది ఈ రూపంలో. కానీ ఇక్కడ ఇవ్వకపోను తీసుకోవడాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి, ప్రజలు ఇది ఎక్కువగా గమనిస్తున్నారు. ఇక్కడ ఇవ్వకపోవడానికి ఏం లేదండి. అసలు పెన్షన్స్ ఆయన 5 సంవత్సరాల్లో పెంచేది మేము వచ్చినట్టునే పెంచాం 1000 రూపాయలు. ఆయన 5 సంవత్సరాల్లో పెంచాడు 250 పెంచుకుంటా పోతానని. అంచేత ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్ అండి, ఎన్డీఏ డిఫరెంట్ అండి. ఇవాళ ప్రజలకు చాలా విధాలకు మేలు చేసే పరిస్థితి ఉంది. ఇంకా నేను అంటున్నాను, ఇందాక అందుకే అన్నాను రోమ్ నగరం ఒక్కరోజు కట్టలేదని. 6 నెలల్లోనే మనం అంతా ప్రెడిక్ట్ చేయలేం కదా. ఖచ్చితంగా ఇవాళ ఒక స్టెప్ అన్ని రంగాల్లో కూడా ప్రోగ్రెస్ కనిపిస్తా ఉంది, అన్ని రంగాల్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. తరువాత వ్యవస్థలని నిర్వీర్యం చేశారు, ఆ వ్యవస్థలన్నింటినీ సర్దుబాటు చేయడానికి చాలా టైం పడుతుంది. 5 ఏళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు కదా, వాటన్నిటిని ట్రాక్ లో పెట్టాలి కదా. ఇవాళ ఎన్ని ఫెసిలిటీస్ పెంచుతున్నారండి, అన్ని ఫెసిలిటీస్ పెంచి అన్ని చేస్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు జాన్యువరిలో వస్తారు, 85,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అన్ని ఫౌండేషన్ జరుగుతా ఉన్నాయి, అన్ని జరుగుతా ఉన్నాయి. హ్యాపెనింగ్ అండి, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ హ్యాపెనింగ్ ప్లేస్ అయింది ఇది. అంచేత ప్రజల వైపు నుంచి అయితే ఒక ప్రతిపాదన ఉంది జగదీష్ గారు, లేకపోతే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. ఒకటి కనీసము అందరి మీద భారాల సంగతి కాకపోయినా 50 యూనిట్ల నుంచి 200 యూనిట్ల లోపల్లో, లేకపోతే ఎవరో కొంచెం దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద భారాలు లేకుండా ప్రభుత్వం కొంత సబ్సిడీ గానీ లేకపోతే ఆ భారాలను మోచేటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు, ఒకసారి పునరాలోచన. రవికిరణ్ గారు ఆన్సర్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఒకటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ గురించి గత ప్రభుత్వం అంటే 2014-19 ముందు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఇందాక నేను చెప్పిన కోర్టు జడ్జిమెంట్ కాపీ వీక్షకుల కోసం చూపిస్తాను. 15/3/2022 జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, చీఫ్ జస్టిస్ గారు, అండ్ జస్టిస్ నైనాల జయసూర్య కలిగిన బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి. ఇది 74 పేజీల జడ్జిమెంట్ ఆన్లైన్ లో ఉంది. వీక్షకులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఏమైనా డౌన్లోడ్ చేసి చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకంగా కోర్టు వారు పీపీఏ అగ్రిమెంట్లని మీరు ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, దీనికి ఒక చట్టబద్ధత ఉంది, మీరు అమలు చేయవలసిందే అని చెప్పి జడ్జిమెంట్. వీళ్ళు ఎవరు బీజేపీ మనుషులేం కాదు కదా. బీజేపీకి ఏం కోపం, క్యాన్సిల్ చేసుకుంటే చేసుకుంటారు, మాకేం కోపం. ఆ జస్టిస్ వాళ్ళు మా బీజేపీ మనుషులేం కాదు కదా. కోర్టు కూడా బీజేపీ మనుషులని కృష్ణాంజలి గారు చెప్పగలిగితే మరి ఆయన ఇష్టం, మరి ఆయన విషయం ఏంటో. కోర్టే తప్పట్టింది, కోర్టు కట్టమంది, కోర్టు ఆదేశాలతో వడ్డీలతో సహా 11,000 కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు టెక్కీతో ఒప్పందం కూడా ఏదైనా ఉంటే, నేను ఓపెన్ గా డిబేట్ లో చెప్తున్నా, ఏదైనా ఉంటే టెక్కీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి, ఇద్దరు మాట్లాడుకోండి, టారిఫ్స్ ఏమన్నా అటు ఇటు చేయగలరు చెయ్యండి. అంతేగాని దీన్ని అలాగే మా ప్రభుత్వం కూడా ఎక్కడ క్యాన్సిల్ చేస్తామని అంటలేదు, పీపీఎల్ క్యాన్సిల్ చేస్తాం అంటే అనకూడదని తెలుసు కాబట్టి. సో ప్రభుత్వంలో ఉన్నాము, మాకు విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడి అడ్జస్ట్ చేస్తారు. కోర్టుకి క్యాన్సిల్ చేసినంత మాత్రం జరిగేది నష్టమే. మళ్ళీ దానికి 25,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు మళ్ళీ కట్టమంటది కోర్టు, మళ్ళీ కట్టవలసిందే. శనిపోయా, వండిపోయా, ముంచుకుందిపోయా అని తయారవుతుంది. రేపు మళ్ళీ మన పరిశ్రమలకు విద్యుత్ కావాలి, అప్పుడు విద్యుత్ ఉండవు. రేపు అనకాపల్లిలో 1,60,000 కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, దానికి విద్యుత్ కావాలి. మరి ఎన్ని సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు వస్తున్నాయి, దానికి విద్యుత్ కావాలి. సో దీనిలో అనవసరంగా రాజకీయం చేయడం అనవసరం. నెంబర్ 1.
నెంబర్ 2, జీవోలో మేము ఇప్పుడు వరకు ఏ జీవో గాని ఏ సర్క్యులర్ గాని మీ విజయవాడకి ఫోన్ చేసిన మిత్రులను కూడా అడగండి, మేము ఎటువంటి జీవో ఇచ్చామా, సర్క్యులర్ గాని జీవో గాని ఇచ్చామా, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు జరుగుతుంది. ఓకే, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ భారం నేనేం కాదంటాను. వినియోగదారు నేను చూపించాను బిల్లు, Of course, 400 రూపాయలు అదనంగా పడింది. మరి భారమే నేనేం ఇంకా కృష్ణాంజనేయులు గారు చెప్పింది కాదంటాను. కూడా పేద మధ్యతరగతి వాళ్ళను కొంచెం ఒక చూపు చూడాల్సినటువంటి అవసరం ఉంది, కొంత సానుకూలంగా ఒక సింపతి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఎస్టీల గతంలో కూడా ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, ఇచ్చారన్నారు, ఇప్పుడు వాళ్ళకు కూడా బిల్లులు వస్తున్నాయి. సో ప్రజల పరంగా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నుంచి వచ్చిందే ప్రభుత్వం కాబట్టి ప్రజల మీద కొంత సింపతి చూపించాల్సినటువంటి అవసరం ఉంది, ఒక సబ్స్టిట్యూషన్ మార్గం చూపించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చేటువంటి అంశం. ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1000 కోట్ల రూపాయలు ఎక్కడ కడతారు సార్? 200, 300 కట్టుకునేటువంటి పేదోడు 1000 రూపాయలు 1200 కట్టాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అటువంటిది కరెక్ట్ కాదండి. బహుశా అది సోషల్ మీడియా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. లెట్స్ సీ. అదేంటే వివరాలు వస్తే మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. అది ఏ బిల్లు ఏ మీటర్ ఎక్కడైనా వస్తే వివరాలు కనుక్కుందాం. ఎందుకంటే కొన్ని ఫేక్ సమాచారాలు కూడా ఉంటాయి. నా బిల్ చూపించాను, నా బిల్ మీకు చూపించాను స్పష్టంగా ఎంత ఉందో కూడా చెప్పాను లైవ్ లోనే. సో మరి నాకు యూనిట్లు 250 ఎంత వచ్చే యూనిట్స్ అక్కడ, మరి 50 యూనిట్లు వచ్చేటికి 1000 రూపాయలు బిల్లు వస్తారండి. చూద్దాం, ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ రమేష్ గారు.